హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది యూజెస్ ఆఫ్ తులసి లీవ్స్ అండి. బేసిల్ లీవ్స్ యొక్క యూజెస్. మనకి జనరల్గా రెండు వెరైటీలు కనబడతా ఉంటాయి, కృష్ణ తులసి మరియు లక్ష్మీ తులసి. కృష్ణ తులసి పైన కొంచెం బ్రౌన్ షేడ్ అలా వస్తుంది, రెడ్ కలర్ షేడ్లో వస్తుంది. లక్ష్మీ తులసి గ్రీన్ కలర్లో ఉంటాయి లీవ్స్. సో కృష్ణ తులసిలో కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ నేను కృష్ణ తులసి లీవ్స్ తీసుకున్నానండి. తీసుకుని చక్కగా అందులో స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసి అది హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అయ్యే వరకు మరిగిస్తున్నాను. దాంట్లో వచ్చిన వాటర్, దాంట్లో ఉన్న ఫ్లేవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, చాలా యూజ్ అవుతాయండి మనకి వింటర్లో జనరల్గా కాఫ్, కోల్డ్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. సో మంచి రెమెడీ అని చెప్పొచ్చు మనం ఇది తీసుకోవడం వల్ల. జనరల్గా తులసిలో మనకి విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. అలాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే కఫ్ అండ్ ఫ్లూని కంట్రోల్ చేస్తుంది. సోర్ థ్రోట్ అండి, అంటే గొంతు మంట ఏమైనా ఉన్నది అంటే అదంతా కూడా రెడ్యూస్ చేస్తుంది. అలాగే బ్రాంకియాటిస్ కానీ, ఆస్మా పేషెంట్స్ కానీ, ఇన్ఫ్లుయెన్జా ఉన్నవాళ్ళు కానీ, కోల్డ్ ఉన్నవాళ్ళు కానీ, ఫీవర్ ఉన్నవాళ్ళు, కామన్ కోల్డ్ తోటి వచ్చిన ఫీవర్ కానివ్వండి, అన్నీ కూడా మనము ఈ తులసి యూస్ చేసి మనము చాలా నీట్గా క్యూర్ చేసుకోవచ్చు. బయట తోటికే మెడిసిన్స్ ఎందుకంటే యూస్ చేయటం, మన ఇంట్లోనే ఉంది చక్కగా మెడిసినల్ ప్లాంట్, దాన్నే యూస్ చేసుకుని మనం చక్కగా రెడ్యూస్ చేసుకుందాం. అలాగే ఇన్ఫ్లుయెన్జా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే డికాషన్ ఆఫ్ లీవ్స్ అండి. లీవ్స్ డికాషన్ తీసుకుని దాంట్లో కొద్దిగా క్లౌస్ పౌడర్, నెక్స్ట్ కామన్ సాల్ట్, ఆ మూడు మిక్స్ చేసి కనుక తీసుకున్నట్టయితే మనము చక్కగా రెడ్యూస్ చేసుకో. ఇక్కడ మనం క్లౌస్ అంటే లవంగాలండి, లవంగం పౌడర్. ఆ మూడు కలిపి మిక్స్ చేసి మనము తీసుకున్నామంటే ఇన్ఫ్లుయెన్జా అనేది పోతుంది, రెడ్యూస్ అయిపోతుంది. అలాగే ఆస్మా అండ్ బ్రాంకియాటిస్ పేషెంట్స్ అండి, వాళ్ళకి ఆ లీవ్స్ యొక్క డికాషన్ ప్లస్ హనీ మరియు జింజర్ జ్యూస్, ఈ మూడు కనుక కలిపి తీసుకున్నట్టయితే ఆస్మా పేషెంట్స్కి వాళ్ళకి స్మూత్ బ్రీతింగ్ ఉంటుందండి. అలాగే బ్రాంకియాటిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా రెడ్యూస్ అవుతుంది. మనము బయట దొరికే మెడిసిన్స్ కంటే కూడా మనం ఇంట్లోనే ఇలాగా చేసుకుని తీసుకున్నట్టయితే అది తొందరగా క్యూర్ అవుతుంది. ప్లస్ మనకి ఎటువంటి ప్రాబ్లము లేకుండా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో అందుకనే మీరందరూ కూడా ఇలాగ ఇంట్లోనే చేసుకొని రోజు తీసుకున్నట్టయితే హ్యాపీగా ఆస్మా పేషెంట్స్ కానివ్వండి అందరికీ కూడా స్మూత్ బ్రీతింగ్ అనేది వస్తుంది. అలాగే ఫీవర్ అండ్ కామన్ కోల్డ్ వస్తుంది కానీ, నార్మల్గా కామన్ కోల్డ్ వల్ల ఫీవర్, లైట్ ఫీవరిష్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి అంటే తులసి లీవ్స్ యొక్క జ్యూస్, అది డికాషన్ ఆఫ్ తులసి ప్లస్ కార్డమమ్ ప్లస్ షుగర్ అండ్ మిల్క్ అండి, 4 కలిపి తీసుకుని ఒక ½ లీటర్ వాటర్లో మిక్స్ చేసి తాగినట్టయితే ఆ టెంపరేచర్ అనేది ఫీవర్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ డౌన్ అవుతుందండి, తొందరగా తగ్గిపోతుంది. ఇక్కడ కార్డమమ్ అనేసరికి ఎలాచీ అండి, ఎలాచీ పౌడర్. అలాగే ఇవన్నీ కూడా మీరందరూ ఇంట్లోనే ఈ వింటర్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. సో వింటర్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ని మనం ఇంట్లో ఉన్న హోలీ ప్లాంట్ తులసి బేసిల్ లీవ్స్ యూస్ చేసి మనం హ్యాపీగా ఇంట్లోనే క్యూర్ చేసుకుందాము. బయట మెడిసిన్స్ కంటే కూడా ఇలా క్యూర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా హ్యాపీగా ఇది ఫాలో అవ్వండి. అలాగే మనకి తులసి లీవ్స్ ఇండైజెషన్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయండి మనము తాగడం వల్ల. అలాగే పాలిచ్చే తల్లులు ఉంటారు కదండి, వాళ్ళకి ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ కూడా పెరుగుతుంది. సో వాళ్ళు కూడా తినచ్చు. డైరెక్ట్గా లీవ్స్ తిన్నా ప్రాబ్లం లేదంటే కనుక ఇలాగా మనము వాటర్లో వేసుకుని ఆ జ్యూస్ని తాగినా సరే బాగుంటుందండి. చూసారు కదా తులసి యొక్క యూజెస్, బెనిఫిట్స్ ఆఫ్ తులసి. సో అందరూ కూడా హ్యాపీగా చేసుకుని ఇంట్లోనే హెల్దీ లైఫ్ లీడ్ చేయండి అందరూ. సో మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.